వేం కృష్ణారెడ్డి వేం పురుషోత్తం రెడ్డి జ్ఞాపకార్థం కేసముద్రం స్టేషన్ హై స్కూల్ రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్ను ప్రభుత్వ సలహాదార్ వేం నరేందర్ రెడ్డి నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ సలహాదార్ వేం నరేందర్ రెడ్డి తండ్రి అన్న జ్ఞాపకార్థం రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ కేసముద్రం మండలంలో నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్లో 700 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవారెడ్డి తెలిపారు. ఈ నెల 11 నుంచి 13 వరకు 3 రోజుల పాటు రాష్ట్ర స్థాయి కమిటీ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నామన్నారు. 3 రోజుల పాటు నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కమిటీ టోర్నమెంటుకు అన్ని ఏర్పాట్లను చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ప్రభుత్వ సలహాదార్ ఎమ్మెల్యే మురళీ నాయక్, ఎంపీ బలరాం నాయక్, డీసీసీ అధ్యక్షుడు భరత్ చందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు భరత్ చంద్రారెడ్డి, మార్కెట్ చైర్మన్ గంట సంజీవారెడ్డి, రాష్ట్ర నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. కబడ్డీ పోటీలు జరగడానికి మొత్తం సర్వం సిద్ధమైంది. జిల్లా కేసముద్రం మండలంలో సుమారుగా 700 మంది క్రీడాకారులతోటి ఇక్కడ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను ఏర్పాటు చేశాం. అండర్-17 మరియు సీనియర్ స్త్రీ పురుషుల కబడ్డీ పోటీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కసారి మనం ఈ కార్యక్రమానికి మొత్తం నిర్వాహకుడు మార్కెట్ చైర్మన్ గంట సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మనం అడిగి తెచ్చుకునే ప్రయత్నం. సార్ చెప్పండి. దానికి ముఖ్య కారణం ఏంటంటే వేం పురుషోత్తం రెడ్డి గారికి మాకున్న సంబంధం, నరేంద్ర రెడ్డి గారికి ఉన్న సంబంధం అనుకోకుండా పురుషోత్తం రెడ్డి గారు యాక్సిడెంట్లా చనిపోయింది. కాబట్టి ఆయనకు నాకున్న సంబంధాలు, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు, గ్రామస్తులకు ఉన్న సంబంధాలు ఏంటి అంటే, మేము దగ్గర 40-45 ఏళ్ళ నుంచి కలిసి ఉన్నాం. సర్పంచ్గా, జడ్పీటీసీగా, సింగిల్ విండో కూడా పోటీ చేయడం, అన్ని విధాలా రాజకీయంగా కానీ అందరితో కూడా అతడు అన్ని విధాలా కలిసి మెలిసి ఉండేది. దానికి ఆయనకు కోపం అనేది తెలియదు. కానీ అనుకోకుండా దేవుడు ఆయన తీసుకుపోవడం మాకు జీర్ణించుకోలేకపోతాను. ఆయనను ఒకసారి మళ్ళీ స్మరించుకొని మేము ఈ క్రీడాకారులను చేయాలనే ఉద్దేశానికి వచ్చిన ముఖ్యులు అందరం కలిసి మా పార్టీ తరఫున. క్రీడాకారులు రానున్నారు. ప్రస్తుతానికి ఈ టోర్నమెంట్స్కు 800 నుంచి 1000 మంది వచ్చే సూచనలు అవపడతాయి. కాకపోతే అసలు 1300 మంది రావాలి. ఇంకా కొంత వేరే దిక్కున ఉన్నది కాబట్టి అక్కడ 300 మంది తక్కువ అయింది. మేము అనుకునేది ఏంటంటే, మా కమిటీ కూడా 1000 మంది వస్తారని అంచనా మాట. ఈ 1000 మందికి కూడా అన్ని విధాల అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు 10 రోజుల నుంచి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా ముఖ్య పెద్దలందరం కూడా కలిసి ఏకతాటిపై యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నాము. ఇక్కడ కేసముద్రంలో ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏమంటే, ప్రస్తుత గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు క్రీడలంటే, క్రీడాకారులంటేనే మర్చిపోయింది. మాకు కూడా మా దగ్గర ఉన్న వాళ్ళకు అప్పుడు గతంలో కూడా నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ బాస్కెట్బాల్ ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అప్పుడు కూడా ఏంటిదంటే, అప్పుడు కూడా ఇక్కడ క్రీడలకు సంబంధించిన పీడీలు కూడా ముందుకు వచ్చి కొంతమందిని 100 మంది క్రీడాకారులను రాష్ట్ర స్థాయికి పంపించడం జరిగినది. అదే రీతిలో మా దగ్గర ఉన్న పీఈటీలు క్రీడాకారులు కూడా ముందుకొచ్చి ఇట్లా చేయాలి. మనం 10 సంవత్సరాల నుంచి కూడా అంత మర్చిపోవడం జరిగినది. దాన్ని మనం ముందుకు తీసుకుపోవాలి. దానికి ముఖ్యంగా ఏంటిదంటే, నరేంద్ర రెడ్డి గారు ముఖ్యమంత్రి దగ్గర ముఖ్య అనుచరుడుగా ఉన్నాడు కాబట్టి మనకి ఏదంటే అది పని అవుతుంది అనేది క్రీడాకారుల అభిప్రాయం. దాన్ని దృష్టిలో పెట్టుకునే మేము దేనికైనా మంచిది ఈ క్రీడలను ముందుకు తీసుకుపోవాలి. వారి తండ్రి, వాళ్ళ అన్న, వాళ్ళ పేరు మీద మనం ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టాలని ఒక అభిప్రాయానికి వచ్చింది. రేపు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎవరెవరు పాల్గొనబోతున్నారు? ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథి ఏంటిదంటే, మేము ముఖ్యంగా వేం నరేంద్ర రెడ్డి గారిని, మన ఎంపీ బలరాం నాయక్ను, మన మురళీ నాయక్ గారిని పిలవడం జరిగింది. అదే రీతిలో కూడా వేరే చైర్మన్లను కూడా, స్టేట్ చైర్మన్లను కూడా పిలవడం జరిగింది. వారి వీలుని బట్టి ముఖ్యంగానైతే నరేంద్ర రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అయితే తప్పనిసరి హాజరవుతారు. ఇది కృష్ణారెడ్డి వేం పురుషోత్తం రెడ్డి జ్ఞాపకార్థంగా ఇక్కడ క్రీడలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది అనేది మార్కెట్ చైర్మన్ గంట సంజయ్ రెడ్డి గారు మనకు క్లుప్తంగా తెలిపారు.